ఏ మెడిసిన్ ఇవ్వాలో అదే ఇస్తాడు, అది సేమ్ అయినా సరే. మా ముగ్గురు పిల్లలకి నేను పీడియాట్రిషియన్ని ఎప్పుడైనా బాగాలేనప్పుడు పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్తూ ఉండేదాన్ని, చిన్నపిల్లల డాక్టర్ దగ్గరికి. మూడో పాప దగ్గరకు వచ్చేసరికి నేనే ఓ డాక్టర్ లాగా అయిపోయాను. ఎందుకంటే మొదటి ఇద్దరికి మందులు వాడేస్తున్నామేమో. డాక్టర్ గారికి ఫోన్ చేసి, డాక్టర్ గారు దగ్గు వస్తుందండి, ఇది ఏమంటారా, జ్వరం వస్తుందండి, ఇది ఆయన చెప్పకముందే నేను చెప్పేసేదాన్ని. అంటే ఆయన ఏం చెప్తారో నాకు ముందే, అంటే బాగా వాడి ఉన్నానేమో, ఇద్దరు పిల్లలతో ఎక్స్పీరియన్స్ అయిపోయిందేమో, మూడో బిడ్డకి నేనే ఎదురు చెప్పేసాను. అట్లా అని డాక్టర్ మందులు మారుస్తాడా? దగ్గు వస్తుందంటే దానికి తలనొప్పి మందు ఏమన్నా ఇస్తాడా? దేనికి ఇచ్చే మందు దానికే ఇస్తాడు. అదే మందు వాడాలి, మళ్ళీ వాడాలి. సో విశ్వాసం గురించి నాకు చాలా తెలుసండి. ఇంకేముంటుంది మళ్ళీ కొత్తగా నేను నేర్చుకునేదంటే, అన్నీ తెలిసినా మళ్ళీ వీ నీడ్ సమ్ రిమైండర్స్. మళ్ళీ మన జ్ఞాపకం చేస్తూ ఉండాలి. దేవుని వాక్యం కొన్నిసార్లు మన ట్రైన్ ఎలా ఉంటుందంటే ఒక్కోసారి ఆగిపోతూ ఉంటుంది. అది దేవుని వాక్యం విన్నప్పుడు మళ్ళీ ఓ తోపు తోసినట్టు అనమాట. మళ్ళీ కొంచెం అలా ముందుకి వెళ్తాం. మళ్ళీ వాక్యం వినకపోవడంతో, ఆత్మీయంగా సహవాసం లేకపోవడంతో మళ్ళీ చల్లారిపోతారు కొంతమంది, ఐస్ కూల్ అయిపోతారు కొంతమంది, ఫ్రీజ్ అయిపోతారు. మళ్ళీ దేవుని వాక్యం ఇలాంటి సంఘంలో వచ్చి పడ్డాక, 4 రోజులు ఉన్నాక, 4 ఉజ్జీవ కుడికల్లో పాలు పొందాక, మళ్ళీ స్టవ్ మీద పెట్టి నీళ్లులాగా కాస్త బాయిల్ అవుతారు. మళ్ళీ లోకంలోకి వెళ్తారు. మళ్ళీ ఓ వారం రోజులు, 2 వారాలు, 3 వారాలు అయ్యాక మళ్ళీ చిన్నగా నులివెచ్చగా అయ్యి ఆ తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినట్టు అయిపోతారు అనమాట. అర్థమవుతుందండి? అందుచేత దేవుని వాక్యం వింటూనే ఉండాలి.